Rajay Akshara. And I'm Rajesh Varshit. A warm greetings to all our lovely listeners. We are wishing you a great and joyful Sankranti. Sankranti is not just a festival of kites and sweets. It is a festival of harvest, hope, and hard work. Really? On this special day, we both are farmers, the true backbone of our nation, who turn soil into gold and effort into food. Yeah, because of farmers, our plates are full and our homes are happy. Exactly. Sankranti reminds us to respect their sweat and celebrate their dedication. True. Sankranti is incomplete without thanking the hands that feed us. Today we are honored to have a special person with us. Someone who lives close to the land, work tirelessly for our nation's food security. Let us welcome our respected farmer, Sunita Ellareddy Samagaru. Good morning, ma'am. Good morning. Nice to meet you. How are you, ma'am? I'm fine, Nana. How are you? I'm fine. Happy Sankranti to you and your family, ma'am. Thank you so much. For you both also, happy Sankranti. Thank you, ma'am. Cool. Shall we start our today's session, ma'am? Yes, please start. Why did you select this farming field? What were you before? నేను సునీత ఎల్లారెడ్డి. యాక్చువల్గా నేను ఇప్పుడు మీకు ఫార్మర్గానే ఇంట్రడ్యూస్ అయ్యాను. బట్ నా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే నేను ఒకప్పుడు మంచిగా చదువుకొని ఫారిన్ వెళ్ళి అక్కడ జాబ్స్ చేసి మేము సాఫ్ట్వేర్లో ఉండేవాళ్ళము. సో యూరోప్లో స్పెయిన్లో ఒక 6 years ఉన్నాము. సో అక్కడ ఏంటంటే ఇలాగే బిజీ లైఫ్, సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఎవ్రీడే మార్నింగ్ లేవాలి, ఫ్రెష్ అవ్వాలి, బయటకు వెళ్ళాలి, లగ్జరీ లైఫ్, రొటీన్ లైఫ్ స్టైల్ అనేది ఉండేది. సో ఆ క్రమంలో ఏంటి, ఒకసారి మా హస్బెండ్కి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. సో ఆ టైంలో మేము ఆలోచించాము, అంటే సడన్గా ఇలా ఎలా స్టార్ట్ అయింది, ఏమైంది ఏంటి అనేది దానిపైన R&D చేస్తే, అంటే ప్రతిదీ మేము కొంచెం ఎక్కువగా దానిపైన డ్రాగ్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునే మనస్తత్వం కాబట్టి సో ఈ ఏజ్లోనే ఇలా ఎందుకు అవుతుంది అని డాక్టర్ని కలిసినప్పుడు డాక్టర్ ఏమన్నారంటే, సో ఈ రోజుల్లో చాలా మందికి ఇవన్నీ కామన్ ఇష్యూస్, ఇదంతా స్ట్రెస్తోని వస్తూ ఉంటుంది, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూ ఇదంతా. అంటే దీనికి సొల్యూషన్ ఏంటి అని అడిగాం. ఏంటి అని అంటే, సో ఏం లేదు, నేచర్కి దగ్గరగా ఉండాలి, సో నేచర్ వల్లనే మాత్రమే ఇలాంటివి హీల్ అవుతాయి. బట్ ఈ రోజుల్లో అది పాసిబుల్ కాదు, మీరున్న ఫీల్డ్లో స్ట్రెస్ అనేది కామన్. సో ఇది డాక్టర్ చెప్పారు. ఆ టైంలో ఏంటంటే, ఓ అవునా, మేము ఇంత కామ్ లైఫ్ అనుకుంటున్నాము స్టిల్, అంటే అప్పటికి మేము యోగా, మెడిటేషన్, ఎవ్రీడే ఎక్సర్సైజెస్, సో ఇలా ఉండేది లైఫ్ స్టైల్. సో అప్పుడు సడన్గా ఒకసారి లైఫ్కి బ్రేక్ పడ్డట్టు అయింది. సో స్టిల్ ఇంకా ఏం చేయాలి మేము అంటే, ఆ బిజీ లైఫ్లో అక్కడి లైఫ్ స్టైల్కి పాసిబుల్ కాదు. మేము R&D చేసినప్పుడు ఏం జరిగిందంటే, సో ఇలా ఉంటే కుదరదు, ఎవ్రీడే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. హెల్దీ ఫుడ్ అంటే ఏంటి, ఫ్రిడ్జ్లో నుంచి వచ్చే ఫ్రోజన్ ఫుడ్ కాదు, తర్వాత 3 months బాటిల్స్లో పెట్టి ఇచ్చే మిల్క్ కాదు. ఎందుకు అంటే అవన్నీ చలి ప్రదేశాలు, మంచు కొండలు, సో అక్కడ ఫార్మింగ్ అనేది చాలా డిఫికల్ట్. సో అప్పుడు అనిపించింది, అరే ఇండియా అనేది ఇంత, అంటే మన దేశంలో మనం అంత ప్యూరెస్ట్ ఫుడ్ తింటున్నాము, స్టిల్ మనము దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. బట్ వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ ఇంపోర్టెడే, ఒక్కొక్క దేశం నుంచి రావాలి. సో అలా వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ప్రిజర్వ్ చేసుకొని తింటారు. సో అది తినడం వల్ల వాళ్ళ పైన ఈవెన్ వర్క్ ప్రెషర్, ఫుడ్ ప్రెషర్, ఇవన్నీ స్ట్రెస్ తో మాత్రమే, ఈవెన్ ఫుడ్ స్ట్రెస్ కూడా ఉంటుందని మాకు ఆ మూమెంట్ లో తెలిసింది, అర్థమైంది. అప్పుడు ఈ ఫుడ్ స్ట్రెస్ మాకే ఇంతగా ఇబ్బంది పెడితే, చిన్నప్పటి నుంచి న్యాచురల్ గా తిని పెరిగిన వాళ్ళము, ఊర్లలో పుట్టి పెరిగిన వాళ్ళము. సో రేపు మా నెక్స్ట్ జనరేషన్, అంటే మా పిల్లలు పుట్టి ఇక్కడ పెరిగితే సో వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అనే దగ్గర ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అప్పుడు మేము ఒక డెసిషన్ తీసుకున్నాము, వీ హ్యావ్ టు గో బ్యాక్. అండ్ మేము ఇలాంటి అన్హైజీన్ ప్లేసెస్లో మేము ఉండకూడదు. సో వెళ్ళి మేము సంథింగ్ క్లోజ్ టు ద నేచర్ బతకాలి అనుకుని ఇండియాకి వచ్చేసాము. అప్పుడు ఏం చేద్దాము అని మళ్ళీ ఆలోచిస్తున్నప్పుడు, ఇండియాకి వచ్చాక కూడా సిటీలో ఉండి మళ్ళీ సేమ్ హైదరాబాద్, కరీంనగర్ లాంటి ప్లేసెస్లో ఉంటే ఏమవుతుంది, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. సో అందుకని అదంతా వద్దు, ఫార్మింగ్కి వెళ్దాము అనుకుని ఫార్మింగే చూస్ చేసుకున్నాము.
ఈవెన్ మా ఫ్యామిలీస్ అన్ని అపోజ్ చేసినా మేము ఏం లేదు. సమ్ ఫామ్ ల్యాండ్ తీసుకొని సో అక్కడ గోశాల స్టార్ట్ చేసాము. ఎందుకు ఫ్రెష్ మిల్క్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ రైస్ అంటే ఇవన్నీ మేమే మా ఫామ్ ఫీల్డ్ నుంచి తీసుకోవాలని చెప్పేసి అని సో మేమే గ్రో చేయడం స్టార్ట్ చేసాము. అప్పుడు ఎదుర్కొన్న ఛాలెంజ్ ఏంటంటే మళ్ళీ మార్కెటింగ్ అనేది. సో మన ఇంటికి సరిపడానికి గ్రో చేసుకోము కదా మనం, సమ్ ఎక్సెస్ అవుతుంది. సో ఆ ఎక్సెస్ ప్రొడ్యూస్ ని మళ్ళీ మేము ఓన్ గా మార్కెట్ చేయడం స్టార్ట్ చేసాము. సో అలా మా ప్రయాణం అనేది ఇక్కడ వరకు వచ్చింది. What does Sankranti mean to you as a farmer, ma'am? Actually, Sankranti related to the nature because sun తన డైరెక్షన్ ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్ కి చేంజ్ అవుతూ ఉంటాడు. సో అది మెయిన్ గా ఫార్మర్స్ కి ఎలా అంటే క్రాప్స్ లో చాలా హెల్ప్ అవుతుంది. డిఫరెంట్ వెదర్ క్రియేట్ అవుతుంది. క్రాప్స్ కూడా మనం ఒక సీజన్ కి ఇంకొక సీజన్ కి చేంజ్ చేస్తూ ఉంటాము. సో ఈ సంక్రాంతి అనేది ఒక 2 సీజన్స్ కి మధ్యలో వస్తుంది కాబట్టి ఇది ఎలా అంటే ఒక ఫార్మర్ కి సీజన్ చేంజ్ లాగా క్రాప్ చేంజ్ అవుతుంది, ప్లస్ పంట చేతికి వచ్చి డబ్బులు వస్తాయి. సో ఇది ఏంటంటే ఒక హ్యాపీగా ఫార్మర్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. అదే కాకుండా కౌడంగ్ వీటన్నింటితో పాటు మనం సెలబ్రేట్ చేస్తాము. యూనో సంక్రాంతికి బొబ్బెమ్మలు ఇవన్నీ పెడుతూ ఉంటారు, నవధాన్యాలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే కొత్తగా వచ్చిన క్రాప్ ని మనం రెస్పెక్ట్ చేస్తూ దాన్ని ఫస్ట్ పూజిస్తాం అనమాట. సో పొంగల్ రోజు కూడా మనము పొంగల్ కొత్తగా వచ్చిన రైస్ తో స్వీట్ చేస్తాము. సో ఇలా ఫార్మర్ కి అంత రిలయబుల్ గా ఈ ఫెస్టివల్ అనేది ఉంటుంది. What are the main challenges farmers face today, ma'am? మెయిన్ ఛాలెంజెస్ అంటే మెయిన్ గా లేబర్ ఇష్యూస్ ఉంటాయి ఫార్మింగ్ లో. తర్వాత బయోడైవర్సిటీ అంటే కర్బన శాతం అనేది తగ్గి సాయిల్ అనేది ఎన్రిచ్మెంట్ ఉండట్లేదు. థర్డ్ వన్ ఇస్ మార్కెట్. What are the main challenges farmers face today, ma'am? యాక్చువల్లీ ఫార్మింగ్ లో మెయిన్ ఛాలెంజెస్ అనేది ఫస్ట్ది లేబర్ ఛాలెంజ్. లేబర్స్ ఈ రోజుల్లో చాలా తక్కువ దొరకడం. ఎవరికైనా ఏంటంటే మనకి 1000 రూపీస్ వచ్చినా పర్లేదు మంత్లీ, కానీ ప్రొఫెషనల్ జాబ్స్ కావాలి అంటే వాళ్ళు చూడడానికి ప్రొఫెషనల్గా ఉండాలి, ఎండలో కష్టపడకూడదు అని అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కూడా పిల్లలకి ఎలా ట్యూన్ చేస్తున్నారు అని అంటే మా పిల్లలు ఏ చిన్న జాబ్ చేసినా పర్లేదు కానీ మాలాగా కష్టపడి వ్యవసాయం చేస్తూ మళ్ళీ ఎండలో పని చేయకూడదు అని కోరుకుంటున్నారు. సో అందువల్ల ఏమవుతుంది అని అంటే విలేజెస్లో యాక్చువల్గా అందరూ యూత్ అనేది సిటీకి మైగ్రేట్ అయిపోతున్నారు. సో సిటీకి వెళ్ళి ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నారు తప్ప వ్యవసాయ పనులకి రావడానికి ఇష్టపడట్లేదు. పర్ డే 1000 రూపీస్ ఇస్తామన్నా అక్కడ లేబర్ దొరకట్లేదు. సో ఇది చాలా పెద్ద ఛాలెంజ్. సో దానివల్ల ఏమవుతుంది అంటే మేము చాలా వరకు వేరే స్టేట్స్ నుంచి యూపీ, బీహార్, ఒరిస్సా ఈ రాష్ట్రాల నుంచి బ్యాక్వర్డ్ ఎవరైతే ఉన్నారో సో ఆ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకొని పని చేయించుకోవడం జరుగుతుంది. దానివల్ల ఫార్మింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. ప్లస్ ఏ లేబర్ కూడా విలేజ్లో లేబర్ మనకి పనికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఎవ్రీడే మనకు కావాల్సినప్పుడు దొరుకుతారు, కానీ బయట వాళ్ళని తీసుకొచ్చుకున్నప్పుడు టైంకి దొరకరు. తర్వాత వాళ్ళు రెగ్యులర్ లేబర్ అయి ఉండరు. మూడోది ఏంటంటే వాళ్ళేంటో మనకు తెలియదు, మనం ఏంటో వాళ్ళకి తెలియదు. సో ఫార్మింగ్లో మన ఫార్మ్ ఫీల్డ్లో ఉండి వాళ్ళు వర్క్ చేసినప్పుడు సమ్ టైమ్స్ నైట్స్ వాళ్ళు దొంగతనాలు చేసి కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. నాట్ ఎవ్రీ వన్, బట్ దెర్ ఆర్ ఫ్యూ. సో ఇది మెయిన్ ఛాలెంజ్. సెకండరీ ఛాలెంజ్ ఏంటంటే ఈ రోజుల్లో కెమికల్స్, ఫర్టిలైజర్స్ వాడడం వల్ల సాయిల్ లోపల హ్యూమస్ ఉండట్లేదు, కర్బన శాతం తగ్గిపోతుంది. సో దానితో ఏమవుతుంది అని అంటే క్రాప్ అనేది సరిగా రావడం లేదు. ఎందుకు సాయిల్ ఎన్రిచ్మెంట్ అనేది ఉండట్లేదు. సో దానికి తగిన మనము కొన్ని విధానాలు అవలంబించాల్సి ఉంటుంది. సో థర్డ్ వన్ ఏంటంటే మెయిన్లీ మార్కెటింగ్కి ఇప్పటి వరకు కూడా ఫార్మర్స్కి కరెక్ట్ వేలో ఒక క్రమ పద్ధతి ప్రకారం సేల్ అనేది లేదు. ఎలా అంటే మీడియేటర్షిప్ ఎక్కువగా ఉంది. గవర్నమెంట్ డైరెక్ట్ సేల్ చేస్తున్నా దానికి పంటకు తగిన మద్దతు ధరలు ఇవ్వడం లేదు. ఈవెన్ మనం గ్రో చేసిన కాస్ట్ కంటే చాలా సందర్భాలలో తక్కువ ధరలు ఇచ్చి కొంటూ ఉంటారు. సో కొన్ని సందర్భాలలో మనకి రెయిన్ స్టోన్స్, వర్షాలు ఎక్కువయ్యి లేదంటే పంట దెబ్బతిన్నప్పుడు 10 క్వింటాలు రావాల్సిన పంట 5 క్వింటాలే వస్తుంది, బట్ ధర మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు ఇలాంటి సందర్భాలలో ఏమవుతుందంటే ఫార్మర్ సూసైడ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు? వాళ్ళు పెట్టుబడి కోసం అప్పులు తీసుకొచ్చి మేము ఇక్కడ ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తాం, ప్రీ ఇన్వెస్ట్మెంట్.
ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫైనల్గా వచ్చేసరికి వచ్చే అమౌంట్ తక్కువగా వస్తుంది. సో ఈ డబ్బుని మేము ఎక్కడైతే తెచ్చుకొని ఇన్వెస్ట్ చేస్తామో వాళ్ళకి కట్టాలి తిరిగి. సో అప్పుడు రైతు ఏదైనా సహిస్తాడు కానీ పరుగు పోవడాన్ని సహించలేడు. సో ఒక పూట తినకుండా మంచిదే, కానీ ఎందుకు రైతే నలుగురికి అన్నం పెట్టేవాడు. సో నలుగురికి నేను అన్నం పెట్టేవాడిని, ఇప్పుడు నేను ఇంకొకరి అన్నాన్ని లాక్కున్నట్టు అయింది అని చెప్పేసి అని వాళ్ళు సూసైడ్ అనే దాన్ని ఆశ్రయిస్తున్నారు. సో ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. ఇలాంటివి మేము ఎవ్రీడే లైఫ్లో చాలా చూస్తుంటాము. How does good rainfall or climate affect your farming life, ma'am? యాక్చువల్లీ గుడ్ రెయిన్ఫాల్ అంటే ఓకే, బట్ ఓవర్ రెయిన్ఫాల్ లేదంటే స్టోన్స్ వచ్చినప్పుడు, ఓవర్గా విండ్స్ వచ్చినప్పుడు ఫార్మర్కి అనేది లాస్ ఉంటుంది. ఎలా అంటే మనము ఈవెన్ ఎవ్రీడే లైఫ్లో మన బాడీకి ఎలా అయితే కావాల్సిన మినరల్స్, తర్వాత ప్రోటీన్స్, విటమిన్స్ బ్యాలెన్స్డ్గా తింటామో, సో క్రాప్కి కూడా సన్లైట్ అయినా, రెయిన్ఫాల్స్ అయినా, విండ్స్ అయినా ఏదైనా బ్యాలెన్స్గా ఉన్నప్పుడు చాలా బాగా గ్రో అవుతుంది క్రాప్స్. లేదంటే ఓవర్గా అయిందనుకోండి, మనం కదా ఓవర్గా తింటే ఎలా అవుతుంది, మనకు బాడీ అనీజీ అయిపోతాం, సిక్ అవుతాం. సో అలాగే క్రాప్స్ కూడా డ్యామేజ్ అయ్యి తక్కువ ఈల్డింగ్ వస్తుంది. సో ఇది ఫార్మర్కి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. How does natural farming protect soil and environment, ma'am? వెరీ గుడ్ క్వశ్చన్ నాన్న. యాక్చువల్లీ న్యాచురల్ ఫార్మింగ్ వల్ల మనకి ఏం జరుగుతుందంటే బయోడైవర్సిటీ అనేది డెవలప్ అవుతుంది. బయోడైవర్సిటీ ఏంటి అంటే మనము న్యాచురల్ ఫార్మింగ్లో కౌడంగ్, యూరిన్, పల్సెస్ యొక్క ఫ్లవర్స్ ఇవి వాడి చేస్తుంటాము. దానివల్ల సాయిల్లో హ్యూమస్ డెవలప్ అవుతుంది. ఆ హ్యూమస్తో ఎర్త్ వామ్స్ వస్తాయి. ఆ ఎర్త్ వామ్స్ తినడానికి వివిధ రకాల పురుగులు అవన్నీ అట్రాక్ట్ అవుతాయి. సో ఇవన్నీ సాయిల్లో ఉండడం వల్ల సాయిల్ యొక్క బయోడైవర్సిటీ అనేది పెరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వాటర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ అవుతుంది. ప్లస్ ప్లాంట్కి సరిపడా ఎనర్జీస్ డెవలప్ అవుతాయి. సో ఇవన్నీ చాలా బాగా ఫ్రెండ్లీ నేచర్లో వెళ్తాయి. సో న్యాచురల్ ఫార్మింగ్ అనేది చాలా అవసరము. కెమికల్స్ వేయడం వల్ల సాయిల్ అనేది హెల్తీగా ఉండదు. సో మనం ఎప్పుడైనా కానీ న్యాచురల్ వేలో ఫార్మింగ్ చేయడం వల్ల ఓన్లీ సాయిల్కో లేదంటే ఓన్లీ పంటలకో కాదు, చాలా రకాల జీవ వైవిధ్యం అనేది దీంట్లో జరుగుతుంది. అన్ని రకాల జీవులకి చాలా మంచిది. How can society show more respect and support to farmers, ma'am? యాక్చువల్లీ సొసైటీ ఎలా దీన్ని తీసుకోవాలి అని అంటే ఓన్లీ రెస్పెక్ట్ అనే కాదు, అది ఫార్మింగ్ అనేదాన్ని ఒక ప్రొఫెషన్ లాగా చూడకూడదు. ఎందుకు అని అంటే ఎవ్రీడే మన బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రతిదీ అంటే తినాలన్నా మన డే అనేది ఫార్మర్ యొక్క ప్రొడ్యూస్తోనే స్టార్ట్ అవుతుంది. సో దాన్ని వాళ్ళది ఒక ప్రొఫెషన్ లాగా కాకుండా జీవన విధానంగా చూసి ప్రతి ఒక్కరూ వాట్ ఈజ్ ఫార్మింగ్, వాట్ ఈజ్ అంటే ఇది ఎలా వస్తుంది ఇక్కడి వరకు అని ఆలోచించి ప్రతి ఒక్కరూ వీళ్ళకి హెల్ప్ఫుల్గా, మాకు హెల్ప్ఫుల్గా సహకరిస్తూ తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు సో ఈజీగా వెళ్ళి ఫార్మర్స్ దగ్గర కొనుక్కుంటారు. వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. What message would you like to give to young people on this festive day, ma'am? సో నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి ఫార్మింగ్ అనేది ఇది ఒక సబ్జెక్ట్ లాగా తీసుకొని దీనిపైన R&D చేసి ఫార్మ్ ల్యాండ్స్కి వెళ్ళడము, వాళ్ళు ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవడము. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు కూడా ఏదైనా ఏ రకంగా హెల్ప్ చేయగలుగుతారు వీళ్ళకున్న ఎడ్యుకేషన్ బట్టి అనేది తెలుసుకుని మార్కెటింగ్ వైజ్గా అలా కొత్తగా సమ్ టెక్నిక్స్ యూజ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. Thank you, ma'am. We got so much information from you which we don't know before. Thank you so much. I am also so happy to come here and spend some time with you both. Thank you so much. Once again, happy Sankranti, ma'am. Thank you so much. Happy Sankranti for you both. So dear listeners, catch you